మామూలు దొంగ నాటకాలు ఆడరు వీళ్ళు. ఈ పత్రికలు అంతే, చంద్రబాబు నాయుడు గారు అంతే. మామూలు దొంగ నాటకాలు కాదు. నేను నిన్ను కొట్టినట్టు యాక్ట్ చేస్తా, నువ్వు గుక్క పెట్టి ఏడ్చినట్టుగా నాటకాలు ఆడు. ఇదే చూడండి. ఎన్నిసార్లు చెప్పినా వినరేం. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్. జోక్ కాదండి, ఇది వెరీ సీరియస్ మ్యాటర్. ఎన్నిసార్లు చెప్పినా మీరు వింటలేదు, వెరీ సీరియస్. ఇది ఆంధ్రజ్యోతి అని ఈనాడికి చెప్పారు, సీఎం సీరియస్ అయ్యాడని. వాళ్ళు కూడా క్యాబినెట్ సమావేశంలో ఉన్నారంట. చాలా సీరియస్ అయ్యాడంట. ఇలాంటి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవు, ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. మీ పరిధిలోని ఎమ్మెల్యేలను హెచ్చరించండి. ఇన్ఛార్జి మంత్రులకు చంద్రబాబు ఆదేశం. చెడు వ్యాపించినంత వేగంగా మంచి జనంలోకి వెళ్ళదు. దీన్నే మీరు నమ్ముకున్నారు. ఇదైతే వాస్తవం. చెడుని మీరు నమ్ముకొని దుష్ప్రచారాన్ని ఆయుధంగా మీరు తీసుకొని వెళ్తున్నారు. మీ జీవితంలో మీరు మంచి చేసింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టైంలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత మంచి చేస్తే ఎంత చెడుగా దుష్ప్రచారాన్ని తీసుకొని వెళ్ళి 10 లక్షల కోట్ల అప్పు అని, 14 లక్షల కోట్ల అప్పు అని, నోటికి ఏది బుద్ధి పుడుతుంది 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, ఇలా ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినిపోయిందని, శ్రీలంక అయిపోయిందని, ఇలాంటి దుష్ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా మీరు దాన్నే నమ్ముకోనున్నారు చంద్రబాబు నాయుడు గారు.